హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగుకి స్వాగతం. సో వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈరోజు మార్కెట్ రికవర్ అయింది. ఈరోజు కూడా రికవర్ అయింది మార్కెట్. దట్స్ ఎ గుడ్ న్యూస్. అండ్ నిన్న రికవరీ ఈరోజు కంటిన్యూ అయింది. ముఖ్యంగా సెటిల్మెంట్ రోజున రికవర్ అవటం అనేది కొంచెం ఏంటంటే బాగా ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉంది అని అర్థమవుతున్నది. అయితే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం అంత రికవరీ రాలేదు. పాజిటివ్గానే ఉన్నావు కానీ బ్యాంక్ నిఫ్టీలో అంత రికవరీ రాలేదు. అంటే రానున్న కాలంలో వస్తుందని అర్థం. ఎందుకని అలా జరిగింది అంటే ఇక్కడ మెటల్స్ పెరిగాయి, 2% దాకా పెరిగాయి. మెటల్స్ గత 2-3 రోజులుగా మీరు గమనిస్తే మెటల్స్ పెరుగుతున్నాయి. ఓకే అండి, మెటల్స్ పెరగటం అనేది జస్ట్ మినిట్, ఐ విల్ గెట్ ది డేటా. ఈ మెటల్స్ పెరగటం అనేది చాలా సిగ్నిఫికెంట్ థింగ్. అంటే వరల్డ్ వైడ్ కూడా మెటల్స్ మార్కెట్ కొంచెం ఖచ్చితంగా బాగా ఉండాలి, లేకపోతే ఎందుకు పెరుగుతాయి. తర్వాత ఐ విల్ ఆల్సో డిస్కస్ సమ్ షేర్స్ విచ్ ఆర్ షోయింగ్ సమ్ పాజిటివ్ మూమెంట్. తర్వాత ఏంటంటే క్రూడ్ ధరలో కంట్రోల్లో ఉన్నాయి. బిలో $70, $70 దగ్గర ఉంది బ్రెంట్ క్రూడ్. ఇది చూడండి, దిస్ గివ్స్ ఫిలిప్ టు కంపెనీస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ విచ్ ఆర్ బయింగ్ పెట్రోల్ క్రూడ్ ఐటమ్స్. మీకు ఏషియన్ పెయింట్ ఇండస్ట్రీకి చాలా అవసరం. సో ఏషియన్ పెయింట్స్ ఒక్కసారి ఈరోజు 4.7%, 4.8% పెరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఇండియన్ ఎకానమీకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది క్రూడ్ ధరలు ఇలా ఉంటే. దట్ మే ఆల్సో బి వన్ ఆఫ్ ది రీజన్స్. రెండవది ఏంటంటే ఇప్పుడు టారిఫ్ వారు ఉంది, అమెరికా వారు విధించారు, బాగానే ఉంది. స్పెసిఫిక్గా ఇండియాని ఇంక్లూడ్ చేయలేదు కదా ఫర్ ది టైం బీయింగ్. బహుశా ఏవో షరతులు కండిషన్స్ పెట్టుంటారు. మరి మోదీ గారు వెళ్ళి ఏదో చెప్పుంటారు, అందుకని ఆగారు. మరి అది మెటీరియలైజ్ కాకపోతే మళ్ళీ ఏంటి మీ మీద కూడా వేసేస్తాం అంటారు. అవన్నీ నెక్స్ట్ స్టెప్. ప్రస్తుతానికి ఏంటంటే ఇమీడియట్గా మన ఇండియా మీద లేదు కదా టారిఫ్ రైజు. ఇమీడియట్గా చైనా మెక్సికోలతో పాటు కలపచ్చు ఎనీ టైం, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ అది. తర్వాత విక్స్ ఫ్లాట్గా ఉంది. విక్స్ ఏం తగ్గలేదు కానీ ఫ్లాట్గా ఉంది. తగ్గటం అంటే బిలో 14 ఉంది కాబట్టి కొంచెం పర్లేదు, కంఫర్ట్ జోనే. 12-14 మధ్యన విక్స్ కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే లెక్క, అలార్మింగ్ ఏం కాదు. అందువల్ల దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఒక డాలర్ మాత్రం కొద్దిగా పెరిగింది, 20 పైసలు 30 పైసలు అట్లా. డాలర్ పెరగటం మాత్రం నాట్ అడ్వైజబుల్. 87+ వచ్చేసింది. $1 $87. ఎందుకండి వెళ్ళిపోయి అమెరికా మీద పడి డబ్బులు సంపాదించేసి ఇక్కడ పంపించేయటం బెస్ట్. అదే కదా జరుగుతున్నది లాస్ట్ 20-30 ఇయర్స్లో. అక్కడ డాలరు, తర్వాత యూరోలు, పౌండ్లు బాగా రూపీతో పోలిస్తే పెరిగాయి కాబట్టి మన వాళ్ళు ఏకంగా అక్కడికి వెళ్ళి పనులు చేసుకుని అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించి ఇక్కడికి పంపిస్తున్నారు. అంతా ఒక రకంగా మంచిదే. అయితే విజిటర్స్ వెళ్ళి అమెరికా వెళ్ళి చూసొద్దాం, ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇబ్బంది. ఎందుకంటే రేట్లు ఇండియన్ రూపీ క్రమేపీ తగ్గుతూ వస్తున్నది కదా. సో ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే, ఈ పాజిటివ్ న్యూస్ ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 2114 పెరిగితే కేవలం 547 తగ్గాయి.
నిన్న అంత కాకపోయినా చూడండి 2000 పెరిగితే 500 తగ్గాయి, అంటే 4:1 కదా. 4 5 20, 1 5 5, 4 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గింది. సో ఇట్స్ అన్ ఇండికేషన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో రికవరీ ఉంది ఈరోజు కూడా అని. బట్ చాలా సెలెక్టివ్గా పెరుగుతున్నాయి, రికవర్ అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా ఓవర్ సోల్డ్లో ఉంది, బాగా తగ్గింది అనుకున్న దాన్ని కొంటున్నారు. ప్రతిదీ కొనటం లేదు, బట్ బై అండ్ లార్జ్ పెరిగాయి. ఈరోజు కూడా స్మాల్ క్యాప్ పెరిగింది, 2% రేంజ్లో పెరిగింది. మిడ్ క్యాప్ అంత పెరగలేదు, మిడ్ క్యాప్ అంతగా రెస్పాండ్ అవ్వలేదు, బట్ స్మాల్ క్యాప్, ఎందుకంటే స్మాల్ క్యాప్ చేత కొట్టేశారు కదా, మామూలుగా కాదు, ఫటా లేపేశారు. ముఖ్యంగా ఈ రీసెంట్గా వచ్చిన ఐపీఓలు ఐపీఓ ఫెర్వర్ తోటి అదే పనిగా కొనేశారు, పెంచేశారు. అప్పర్ సర్క్యూట్లు, ఈ సర్క్యూట్లు, ఆ సర్క్యూట్లు, అవి నౌ దే హ్యావ్ టేకెన్ ది టాల్, దే హ్యావ్ టేకెన్ ద బీటింగు. అయితే ఇప్పుడు మార్కెట్ రికవర్ అయితే అవి కూడా రికవర్ అవుతాయి. ప్రస్తుతానికి మాత్రం బీటెన్ స్టేట్లోనే ఉన్నాయి. కొన్ని వచ్చాయండి, కొన్ని మళ్ళీ అప్పర్ సర్క్యూట్లోకి వచ్చాయి. అయితే లోవర్ సర్క్యూట్ లేదా అప్పర్ సర్క్యూటే కదా, ఎందుకంటే ఈ సెబీ అండ్ స్టాక్ మార్కెట్స్ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ స్మాల్ కంపెనీస్. ఇన్ పర్టికులర్ స్మాల్ ఈక్విటీ కదండి, మ్యానిపులేషన్స్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అందుకని ఏంటంటే ఎంతసేపు ఏమాత్రం కొద్దిగా యాక్టివిటీ ఎక్కువైపోతున్నది అనుకుంటే ఎయిదర్ సైడ్ వీళ్ళు లిమిట్స్ పెట్టేస్తున్నారు, అప్పర్ సర్క్యూట్లు, లోవర్ సర్క్యూట్లు పెట్టేస్తున్నారు. 5%, కొన్నిటికైతే 3% కూడా 2.5, 3% పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అలా చేస్తున్నారంటే ఊరికే పెంచేస్తున్నారు అని. సో అవన్నీ మరి రికవరీ పాత్రలోకి వస్తాయి వన్స్ ది మార్కెట్ స్టార్ట్స్ పికింగ్ అప్. ఓకే అండి, అయితే మార్కెట్ జస్ట్ లెట్స్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ మార్కెట్. అంటే టెక్నికల్స్ జస్ట్ ఒకసారి చూద్దాం ఏమండి. టెక్నికల్స్ చూస్తే ఊరట కలుగుతుంది. ఏమిటి పరిస్థితి, టెక్నికల్గా ఏమిటి, ఎలా ఉంది? ఒకసారి చూడండి. ఇది నిఫ్టీ పరిస్థితి. అయితే 6 months కాకుండా 3 months చేస్తాను. షార్ట్ కాదు, క్యాండిల్స్ కొంచెం పెద్దగా కనపడతాయి కదా. ఇక్కడ ఒకసారి చూడండి, చివరిలో చూడండి. ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇక్కడ చూడండి, లాస్ట్ 3 daysలో ఏం జరిగింది. బాటమ్ అవుట్ అయిన తర్వాత ఒక వైట్ క్యాండిల్, ఇది ఇక్కడ బాటమ్ అవుట్ అని అర్థం 3000 దగ్గర, 22,000 దగ్గర. ఆ వైట్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ నిన్న కూడా వైట్ క్యాండిలే. ఇది ఒకటి చూసారు కదా. దీన్ని ఇంకా కావాలంటే ఇంకా పెద్ద చేయొచ్చు కదా మనం. పర్వాలేదండి, మీకు యు ఆర్ ఏబుల్ టు సీ. తర్వాత ఇక్కడ చూడండి, మూడో క్యాండిల్ ఒక హ్యాంగింగ్ మ్యాన్ లేదా ఒక హ్యామర్ టైపు, సుత్తి హ్యాంగింగ్ మ్యాన్ టైపు ఒకటి వచ్చింది. దీనికి అంటే ఇది డోజియే కదా, ఇది డోజియే, ఈ డోజీలో ఒక వెరైటీ. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటో చూడండి. ప్రీవియస్ 22,300 చిల్లర ఉంటే ఓపెన్ అవటమే గ్యాప్ అప్ ఓపెనింగ్. ఈరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది కదా మార్కెట్. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి ఇంత పైకి వెళ్ళింది. అయితే ఈలోగా బాగా పడేశారు కిందకు, కుదేలు అంటే కిందకి దించేశారు. ఎట్లా అంటే 22,250 అంటే బిలో 300 లెవెల్కి తీసుకొచ్చేసారు. పడేసిన మళ్ళీ బయింగ్ సపోర్ట్ రావటం వలన మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది ఇండికేషన్ ఏంటంటే దేర్ ఈజ్ సపోర్ట్ ఎట్ ది లో లెవెల్. మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి, ఇంకొంచెం ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ చూడండి, ఒక వైట్ క్యాండిల్ వచ్చింది,
తర్వాత ఇంకొక నెక్స్ట్ డే ఇంకొక వైట్ క్యాండిల్ వచ్చింది, కొంచెం పెద్దదే వచ్చింది. చూడండి, మీరు కూడా చూడండి, విక్స్ ఉంటాయిలేండి. తర్వాత ఈసారి ఏం జరిగిందంటే ఇక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇది లాస్ట్ క్లోజింగ్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కొద్దిగా పైకి వెళ్ళినట్టు వెళ్ళి పైకి వెళ్ళిందో కిందకు వచ్చిందో పడేశారు, అలా అంత పడేశారు. ఇంత పడేసిన తర్వాత ఇక్కడి నుంచి బయింగ్ సపోర్ట్ రాబట్టే కదా మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఇది ఒక క్లోజు, ఇది ఒక రెండో క్లోజు, ఇది ఒక మూడో క్లోజు. ఈ 3 రోజులు కూడా ఓపెనింగ్ కంటే క్లోజింగ్ పైన ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే బయింగ్ సపోర్ట్ ఇండికేట్ చేస్తున్నది. ఇక్కడ ఇంత పడేసినా ఇక్కడ బయింగ్ రాబట్టి, లేకపోతే పడిపోలేదు, వదిలేదు, బయింగ్ రాబట్టి ఇంత పైకి వెళ్ళి అక్కడ కవర్ అయింది. అంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ క్లియర్గా కనపడుతున్నది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో అంత లేదు. బ్యాంక్ నిఫ్టీలో లేకపోవడానికి కారణం కూడా ఉంది. ఈరోజు ఇది నిఫ్టీకి వీక్లీ సెటిల్మెంట్, కానీ బ్యాంక్ నిఫ్టీకి ఈరోజు సెటిల్మెంట్ లేదు కదా. బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంట్ ఎప్పుడో ఉంది, మంత్లీ సెటిల్మెంట్ ఉంటుంది కదా బ్యాంక్ నిఫ్టీకి. అందుకనే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వాల్యూమ్స్ తగ్గటం కూడా ఒక కారణం. ఎందుకంటే నెల రోజుల తర్వాత బోల్డ్ అంత ప్రీమియం ఉంటుంది, ఆప్షన్స్కి ప్రీమియం ఉంటుంది. సో ఈ 3 days తాలూకు ట్రేడింగ్ ఇండికేషన్ ఏంటంటే, అది కాకుండా 10-day మూవింగ్ యావరేజ్కి అబౌవ్ ఉంది. చూడండి, 10-day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది సక్సెస్ఫుల్గా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. లాంగ్ అంటే ఎట్లా చెప్పాలి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఈ గ్రీన్ది 10-day మూవింగ్ యావరేజ్. లాస్ట్ 10 daysలో వచ్చినటువంటి మూమెంట్ కంటే ఇక్కడ యావరేజ్ కంటే ఇక్కడి నుంచి అంతా బిలో మూవింగ్ యావరేజే కదా. 2 మూవింగ్ యావరేజ్లకి దిగువనే నడిచింది మార్కెట్. ఇదంతా డౌన్ 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 ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. మీకు ఒక లైన్ డ్రా చేసి చూపించను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది బిలో 10-day మూవింగ్ యావరేజే. అంటే ఎన్ని సెషన్స్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళాయో చూడండి. తర్వాత ఏం జరిగింది, ఈరోజు డిసైసివ్గా ఇక్కడ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. సో 23,500 అనేది ఒక రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ని అధిగమించింది. కాబట్టి మార్కెట్ పండిట్స్ చెప్పేది ఏంటంటే కొంచెం పాజిటివ్గానే ఉందండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఇంకొంచెం ముందుకంటే ఎంత అంటే ఇంకా 22,800 వరకు, 750-800 వరకు వెళ్ళొచ్చు అని మార్కెట్ వర్గాలు చెప్పటం. అంటే డెఫినెట్గా వెళ్ళిపోతుంది అని చెప్పడానికి ఎవరికి గట్స్ లేవు, ఎవరికి తెలియదు, బికాజ్ నోబడి నోస్. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా అమ్మారు పాపం 23.77, 2377 నెట్ సెల్లర్స్. మన డిఏఎస్ పాపం 1600, కొద్ది తక్కువగానే కొన్నారండి, 17 కోట్లు కొన్నారు నెట్. వీళ్ళు నెట్ బయర్స్, వాళ్ళు నెట్ సెల్లర్స్. రోజు ఉన్నదే ఇది, అది విన్నదే రోజు ఉన్నదే అని ఏదో పాట ఉంది. అలాగే అయితే నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మరి ఇంకా ఇప్పుడు 2 రోజులు 3 రోజులు వరుసన రికవరీ వచ్చిందంటే ఇప్పుడు పెరిగిపోతున్నాయి కదా. నిన్న 400 దగ్గర చూసింది, ఇవాళ 415 అయిందండి, 406 అయింది. 4%, 2% పెరిగింది, 4% పెరిగింది, 6% పెరిగింది. అయ్యో మళ్ళీ దొరకదే, ఇంకా పెరిగిపోద్దేమో, ఇప్పుడు కొనుక్కుంటే కొంచెం చౌకగా ఉంది కదా, అట్లా టెంప్టింగ్గా ఉంది కదా. టెంప్టింగ్గా ఉంది, ట్రూ, నిజమే. ఇప్పుడు ఇట్లా పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఇప్పుడున్న ధరలో లోవెస్ట్, ఇప్పుడు టెండెన్సీ ఎలా ఉంటుందంటే లోవెస్ట్ ప్రైస్ బాటంలో కొనుక్కోవాలి, పీకులో అమ్మాలి, అది కదా టెండెన్సీ. కానీ బాటమ్ పోయి ఇంకా పెరిగిన తర్వాత 3,600, 3,550, 3,600 మానేసి 3,700 దగ్గర కొనుక్కోవాల్సి వస్తే కొద్దిగా ఎక్కువ కదండి. అట్లా ఆలోచన, ఆ రకమైన టెండెన్సీ, ఆ రకమైన ఆలోచన ఉంటుంది. మరి అట్లా కొనుక్కోవటమేనా? ఆగండి,
2 రోజులు 3 రోజులు పెరిగింది, ఇక పెరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు కూడా పెరుగుతుంది. ఈజ్ ఇట్ ఎనఫ్ దట్ వీ షుడ్ స్టార్ట్ బయింగ్? అట్లా కాదు. మీరు ఇక్కడ ఏం చేయాలంటే యూ షుడ్ డూ ద హోంవర్క్. ఎట్లాంటి హోంవర్క్ అంటే ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి. దాని పిఈ రేషియో, ఫండమెంటల్స్ అవి ఇవి చెక్ చేసుకుని ఎంత తగ్గింది. ఫండమెంటల్స్ బాగున్నాయి అనుకోండి, ఫండమెంటల్స్ ఆర్ ఓకే అనుకోండి. ఫండమెంటల్స్ ఆర్ ఓకే అయినప్పుడు అది తగ్గింది, అది యావరేజ్ చేశారనుకోండి, ఆల్రెడీ ఉంటే మీ దగ్గర అది యావరేజ్ చేశారనుకోండి, ఏం కాదు. ఒకవేళ మళ్ళీ ఫర్దర్ తగ్గినా, ఇప్పుడు పెరిగింది మళ్ళీ ఇంకా తగ్గదో, ఇట్లా కంటిన్యూస్గా పెరుగుకుంటూ పోతుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు. సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 425 దగ్గర కొన్నారు. మీరు ఇంతకుముందు ఎప్పుడో 640 దగ్గర కొన్నారు, 640 దగ్గర కొన్నారు. ఇప్పుడు 425 దగ్గర కొన్నారు. రీజనబుల్గానే ఉంది. యావరేజ్ చేస్తే బాగానే ఉంది కదా. పోనీ ఇదొక 10 ఇదొక 10 అనుకుందాం, ఊరికే 10 షేర్లు అంటే రేట్. ఇప్పుడు యావరేజ్ చేసినట్లయితే ఏమవుతుంది? 1065 అయింది. సో 1065 డివైడెడ్ బై 20 కదా. అప్పుడు ఏమవుతుంది? యావరేజ్ కొంచెం తగ్గుతుంది కదా. ఈ రెండింటికి సేమ్ క్వాంటిటీ కాబట్టి 1065ని 2 పెట్టి డివైడ్ చేస్తే సరిపోతుంది. 532 కదా. సో 640 కొన్నది 533 అయిపోయింది. ఇప్పుడు కొంచెం టెంప్టింగ్ అనే ఉంటుంది. కానీ ఇది 425 దగ్గర కొన్నారు. ఈ 425ది ఏ 385కో వస్తే తర్వాత తగ్గి ఏదో 2 రోజులు పెరిగినట్టు పెరిగి మళ్ళీ ఆగి ఇలా జరుగుతుంది కదా, జరగవచ్చు కదా. ఆ 385కి వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? కొంచెం వెయిట్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. దట్ ఈజ్ పాసిబుల్. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అయినా, ఫండమెంటల్స్ వీక్గా ఉన్న కంపెనీ అయినా, నార్మల్గా ఉన్న కంపెనీ అయినా ఇలా జరగచ్చు. అందువల్ల ఏంటంటే కేర్ఫుల్గా ఉండాలి. యావరేజ్ చేయాలంటే లేదు పర్వాలేదు, పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం పెట్టలేదు, ఇందులో చిన్న అమౌంటే పెట్టాను టెస్టింగ్కి అనుకున్నారు అనుకోండి. చిన్న అమౌంట్, కొంతమంది చిన్న అమౌంట్లు పెడతారు టెస్టింగ్కి. ఇప్పుడు తగ్గుతాయి. తగ్గినప్పుడు కొంచెం ధైర్యంగా యాడ్ చేసేయచ్చు. ఎందుకని పెట్టిందే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కొక్క స్టాక్లో 10,000 పెట్టగలరు అనుకోండి, కానీ 2,000 3,000 పెట్టారు ఊరికే టెస్టింగ్ కోసం, చూద్దాం ఎలా ఉంటుందో అని. అది తగ్గింది, ఓకే మంచిదైంది, కొద్దిగానే కదా కొన్నాను, వర్రీ ఉంది, 2,500 పెట్టాను, ఇప్పుడు 1,800 ఉంది, 700 పోయింది. అదే 10,000 పెట్టుంటే 3,000 పోయింది. సో హ్యాపీ. సో లెట్ మీ యాడ్ సమ్ మోర్, ఇంకొక 2,000 పెడతాను, ఇంకో 3,000 పెడతాను, అట్లా ఓకే. చిన్న అమౌంట్లు, స్మాల్ అమౌంట్లు పెట్టుంటే యావరేజ్ ఫండమెంటల్స్ చెక్ చేసుకుని యావరేజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. అలా కాకుండా పెట్టడమే కొంచెం భారీగా పెట్టేశారనుకోండి, మీ కెపాసిటీకి సరిపడా. ఇప్పుడు ఫ్రెష్గా యాడ్ చేస్తారు, ఇంకా యాడ్ చేస్తారు, ఏదో టెంప్టేషన్, యావరేజ్ ప్రైస్ తగ్గుతుంది కదా అని. మరి అది ఫర్దర్ తగ్గినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఆల్రెడీ 50,000 పెట్టేశాను, ఫుల్ అంతకన్నా 50,000 పెట్టేశాను, మళ్ళీ ఇంకో 40,000 పెట్టాను, 90,000, తీరా చూస్తే ఇంకా తగ్గింది, పెట్టిన తర్వాత మళ్ళీ తగ్గింది అంటే 90,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది, లాస్ పెరుగుతుంది కదా. మీరు యావరేజ్ చేసిన తర్వాత ప్రైస్ తగ్గితే లాస్ పెరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బేస్ ఏంటంటే యావరేజ్ చేయాలా అక్కర్లేదా, ఇంకా వెయిట్ చేయాలా అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. అయితే సింపుల్ థింగ్ ఏంటంటే యువర్ ఫండమెంటల్స్, మీ స్టాక్ తాలూకు ఫండమెంటల్స్ బాగుంటే ధైర్యం చేయొచ్చు. ఫండమెంటల్స్ మీద డౌట్ ఉంటే వెయిట్ చేయటం బెటర్. అథవా ఏమనండి అందకుండా వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇంతకుముందు 10,000 పెట్టారనుకోండి ఒక స్టాక్లో, ఇప్పుడు యావరేజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇంకో 10,000 పెట్టకుండా 3,000, 4,000, 5,000 పెట్టి చూడటం, 30-40% యాడ్ చేసి చూడటం, అదృష్టాన్ని పరీక్షించుకోవటం. పెరిగిందా ఓకే, ఎంత ప్రాప్తం అంతే. పెరుగుతూ పెరుగుతూ మధ్యలో ఎప్పుడన్నా ఇంకోసారి తగ్గింది అనుకోండి, అప్పుడు యాడ్ చేసుకోవటమే. వీటన్నిటికీ కూడా బేస్ ఏంటంటే ఫండమెంటల్సే. అది దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఓకే,
నేను జస్ట్ మీకు శ్రమ తెలియకుండా ఉండటానికి నేనేం చేస్తానంటే 1-2 స్టాక్స్ ఉన్నాయి, చూస్తున్నాను. 2-3 స్టాక్స్ డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. 3 మంత్స్ కాదు, 6 మంత్స్ తీసుకుంటాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి తర్వాత క్లోజింగ్ ప్రైస్ బేసిస్గా తీసుకుంటాను. ఏ స్టాక్స్ నేను డిస్కస్ చేస్తున్నానంటే జస్ట్ లిస్టు రాశాను. ఒకటి ఐటీసీ హోటల్స్ ఈ మధ్యన తగ్గింది కదండి, ఈ మధ్యన డీమర్జర్ అయింది కదా. డీమర్జర్ అయినప్పుడు ఐటీసీ హోటల్స్కి గ్లామర్ పెరిగింది, ఐటీసీ హోటల్స్కి గ్లామర్ పెరిగింది. ఒకసారి చూడండి. ఎలా ఉంది ఐటీసీ హోటల్స్ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో, పాతాళానికి. వచ్చింది ఐటీసీ హోటల్స్. 520 అట్లాట, ఇప్పుడు 400 అండ్ ఆర్డ్. ఏమండి, ఇదొకటి. ఇందులో కొద్దిగా బయింగ్ వచ్చింది అంతే. అంటే ఇంకా ఓకే, నవ్ ఇట్ ఈజ్ ఓకే, బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ నుంచి పెరిగిపోద్ది అని కాదు. బ్రేక్అవుట్ ఏం రాలేదు, కొద్దిగా రికవరీ వచ్చింది. మరి ఇక్కడి నుంచి పైకి వెళితే బాగానే ఉంటుంది, మళ్ళీ మరొకసారి తగ్గితే ఇంకొంచెం కిందకి రావచ్చు. రెండోది ఇంకొక స్టాక్ ఐటీసీ కాదు, నేను ఐటీసీ హోటల్స్ తీసుకుంటాను. ఉండండి, ఐటీసీ హోటల్స్. ఇంతకుముందు చూసింది మనం ఐటీసీ అండి, ఇది ఐటీసీ హోటల్స్. ఐటీసీ హోటల్స్ తగ్గినప్పుడు ఒక స్టేజ్ బాగా తగ్గింది, మధ్యలో తగ్గినప్పుడు 1320 ఆ రేంజ్లో వచ్చినప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది. ఈ స్ట్రాంగ్ సపోర్టు ఎక్కడికి తీసుకెళ్ళింది? 1500కి తీసుకెళ్ళింది, 1560 దాకా తీసుకెళ్ళింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం సెల్లింగ్ వచ్చింది. ఇప్పుడే కొద్దిగా రికవరీ మొదలవుతున్నది 1450 1460 రేంజ్లో. అంటే ఎవరి దగ్గరైనా ఉంటే ఐటీసీ హోటల్స్ ఇవి లాంగ్ టర్మ్కి బాగుంటాయి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కదండి, హోటల్ ఇండస్ట్రీ, అందులో ఐటీసీ వాళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తారు. కాబట్టి ఇది హోల్డ్ చేయొచ్చు, కంగారు పడవలసిన పని లేదు. అమ్మో నేను కొన్న రేటు వచ్చేసింది, ఇంకెందుకు, ఇంకా మళ్ళీ ఏమవుద్దో అట్లా ఏం భయపడకండి, భయపడాల్సిన పని లేదు. మార్కెట్ వర్గాలు చెప్పడం ఏంటంటే ఇది ఓకే అని. అఫ్కోర్స్ డెసిషన్ మీరు సొంతంగా తీసుకోవాలి, ఎవరు చెప్పింది విని పాటించాల్సిన పని లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సీజీ పవర్ అండ్ ఇండస్ట్రీస్. ఈ సీజీ పవర్ చూడండి, బాగా పడిపోయింది, బాగా తగ్గింది. దీని పీక్ ఎంత అంటే 860 అట్లాగా, 860 ఆ రేంజ్ నుంచి 600కి వచ్చింది, అంటే 1/4 పోయినట్లే కదా. సో నౌ ఇక్కడ చిన్న బ్రేక్అవుట్ వచ్చింది, దెర్ ఈజ్ ఎ స్మాల్ బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి స్మాల్ బ్రేక్అవుట్ కోయిన్సిడెన్స్ ఏంటంటే దీనికి డబుల్ టాప్కి వచ్చేసింది. అంటే ఇక్కడ చిన్న కరెక్షన్ రావచ్చు, ఇక్కడ చిన్న కరెక్షన్ వస్తే ఆ తర్వాత ట్రై చేయొచ్చు. అంటే యావరేజ్ చేయాలనుకుంటే ఉన్నవాళ్ళు ఎలాగో హోల్డ్ చేయటానికి బాగా కన్వీనియంట్గానే ఉంటుంది. నేను డిస్కస్ చేసేవన్నీ కూడా కొంచెం బాగున్నవే. అలాగే ఆర్ఈసీ చూడండి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, చాలా రోజులుగా మందకొడిగా ఉంది, నడుస్తున్నది. ఎంత పడిపోయిందో చూడండి పాపం. 560 ఆ రేంజ్ నుంచి ఎంతకు వచ్చిందంటే 400 చిల్లరకు వచ్చింది. ఇది కూడా చిన్న స్మాల్ సైజ్ బ్రేక్అవుట్కి వచ్చింది. అంటే బ్రేక్అవుట్ ఇక్కడ రెసిస్టెన్స్ కూడా వచ్చింది, రెసిస్టెన్స్ పాయింట్లో ఉంది, డబుల్ టాపు రెసిస్టెన్స్ పాయింట్లో ఉంది. ఇందులో
ఇంకొంచెం కరెక్షన్ రావచ్చు, కొద్దిగా స్లైట్ కరెక్షన్, పెద్దగా ఏం కాదు, స్లైట్ కరెక్షన్ రావచ్చు. వచ్చిన తర్వాత మార్కెట్లు బాగుంటే మాత్రం ఇది మరొకసారి రికవరీ పాత్లోకి వెళ్ళొచ్చు. ఇట్ మే మూవ్ ఇన్ టు రికవరీ. ఓకే అండి. తర్వాత వేదాంత, మన ఫేవరెట్ స్టాకు. మన డబ్బులన్నీ పట్టుకుపోయి అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన పాపం ఒక స్టేజ్లో, కరోనా టైంలో. చూడండి 400, 395 లెవెల్. అక్కడి నుంచి ఎంత బాగా పికప్ అయిందో చూడండి. మెటల్ అవ్వటం కూడా ఒక రీజను. 440, 450కి వచ్చింది. వెరీ హై డివిడెండ్ పేయింగ్ కంపెనీ. డివిడెండ్ షేర్ ధరకి సరిపడా డివిడెండ్లే వచ్చేసి ఉంటాయి. ఈ షేర్ ఫ్రీయే, ఎందుకంటే డివిడెండ్లు వచ్చినాయి అంతా. ఇది కూడా రైజింగ్ మోడ్లోనే ఉంది. సో చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు, ఏమీ కంగారు పడవలసిన పని లేదు. నెక్స్ట్ వేదాంత తర్వాత ఎన్టీపీసీ లైమ్లైట్లోకి వచ్చింది కదా, గ్రీన్ ఎనర్జీ అని అదని ఇదని, కొంచెం డైవర్సిఫికేషను, ఎక్స్పాన్షను. చూడండి క్లియర్గా ఇది వీటన్నిటికంటే కూడా క్లియర్గా ఉంది. డబుల్ టాప్కి వచ్చింది, అఫ్కోర్స్ క్లియర్గా ఉంది. హయ్యర్ లోజు చూడండి, హయ్యర్ లో ఫామ్ అయింది, హయ్యర్ హై కూడా ఫామ్ అయింది చెప్పాలంటే. ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు చూసిన వాటిల్లో ఇది బెటర్గా ఉంది చూడండి, హయ్యర్ లో. అలాగే హయ్యర్ హై కూడా, హయ్యర్ హై. సో హయ్యర్ లో, హయ్యర్ హై. ఈ ట్రెండ్ ఏంటంటే అప్ ట్రెండ్. సో ఈ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇందులో ఏమైనా చిన్న కరెక్షన్ వస్తే వన్ కెన్ థింక్ ఆఫ్ పికింగ్ అప్. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆనందంగా సంతోషంగా హోల్డ్ చేయొచ్చు. దీనిలో మూమెంట్ కనబడుతున్నది. ఓకే అండి. సో ఇలా మధ్య మధ్యలో నేను స్టాక్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. మీ కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్లు ఏమైనా మీకు మీరు తెలుసుకోవాలనుకున్నవి. లాస్ట్ టైం పెట్టారు కానీ అన్ని షేర్లు ఒకసారి ఎట్ ఎ పిక్ డిస్కస్ చేయటం కొంచెం కష్టమే. ఏదో కొంచెం సెలెక్టివ్గా మీరు పెట్టండి, సెలెక్టివ్గా నేను చూసి నేను వాటిని కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్, అండ్ hope that we are on the path of recovery.